హాయ్ అందరికీ. ఈరోజు నేను లంచ్కి ఏం చేసుకున్నాను చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఒకసారి మనకి సింపుల్గా తినాలనిపిస్తుంది కదా, అదే ఈరోజు చూపిస్తానండి ఏం చేశానని. ఇక్కడ పెరుగు తీసుకున్నానండి. పెరుగు కొంచెం బీట్ చేసుకోవాలి. ఇసుకతో బీట్ చేసుకుంటున్నాను. దీనిలో సరిపడా వాటర్ వేసుకోవాలండి. మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పలుచగా కూడా ఉండొద్దు. ఇప్పుడు మనం ఈ పెరుగుకి తాలింపు వేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి వేసాను. ఒక చిన్న ఆనియన్ స్లైస్ చేసి వేసానండి. దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకోవాలండి. మరీ రెడ్గా ఫ్రై అవుతాయి. ఆనియన్ ట్రాన్స్లేషన్ అయితే చాలు. దీనిలోనే కొంచెం కర్రీ లీవ్స్ వేస్తున్నాను. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మన మజ్జిగ చారు. ఎప్పుడన్నా సార్ మనకి లైట్గా తినాలనిపిస్తుంది, అప్పుడు ఈ మజ్జిగ చారు చాలా సూపర్గా ఉంటుందండి. దీనిలో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపు కొంచెం ఫ్రై చేశాక మజ్జిగలో కలుపుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయిందండి మజ్జిగ చారు. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడైనాక కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై అవ్వాలండి. శనగపప్పు, మినపప్పు మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. దీనిలోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాయండి పప్పులు. దీనిలో కొంచెం ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ స్లైస్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ స్లైస్ అన్న చేసుకోవచ్చు, మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. దీనిలో గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లేషన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిందండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. కొంచెం ఫ్రై అయినాకనే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ పచ్చివాసన పోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేస్తున్నాను. కారం కూడా వేసాను. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటో వేసుకుంటున్నాం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కూడా కలుపుకోవాలి. కొంచెం దానిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మన కర్రీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వెరైటీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. రోజు నా లంచ్ అండి ఇది. చాలా సింపుల్గా చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఈ కాంబినేషన్. పొటాటో ఫ్రై ఇంకా మజ్జిగ చారు. మజ్జిగ చారుతో బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ముందు నేను మజ్జిగ చారు పెట్టానండి. దానిలో కొబ్బరి గ్రైండ్ చేసేసాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.